నేను ఎప్పుడు నా కార్ తీసేప్పుడు కీ లోపల పెట్టి నా చెయ్యి స్టీరింగ్ మీద పెట్టి ఒక్క విషయం ఆలోచిస్తాను. ఎందుకు ఆ విషయం ఆలోచిస్తాను, ఎందుకు నేను ఎలా ఆలోచిస్తాను అనడానికి మీకు ఒక స్మాల్ షార్ట్ స్టోరీ చెప్పాలి. ఇది ఒక 1 minute పడుతుంది, బట్ ఐ స్టిల్ టెల్ ఇట్. లాంగ్ ఇయర్స్, మెనీ ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ 19, నేను మా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్లో ఉన్నాం. మీ అండ్ హర్ హ్యాడ్ అ ఆర్గ్యుమెంట్. వర్షం పడుతుంది, వీ హ్యాడ్ అ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. నేనేదో అన్నానని తను మిస్అండర్స్టాండ్ చేసుకుని కార్ తీసుకుని జర్రమని ముందుకు వెళ్ళిపోయింది. సో నా కార్ వచ్చి ఐ వాంటెడ్ టు క్యాచ్ అప్ విత్ హర్ అండ్ టెల్ హర్ నో, ఇట్స్ నాట్ వాట్ యూర్ థింకింగ్ ఇట్ ఇస్ అని నేను ఇంకో కార్ తీసుకుని ఐ వాస్ ట్రైయింగ్ టు చేజ్ హర్. వర్షం పడుతుంది నాకు తెలుసు, బట్ అప్పటికి నేను చాలా స్పీడ్గా వెళ్తున్నాను. యూనో నీళ్ళంతా కూడా పక్కన పడుతున్నాయి, యూనో ఫుట్ పాత్రస్ మీద కూడా పడే ఛాన్స్ ఉంది. అలాంటి స్పీడ్లో వెళ్తున్నాను, నేను డిప్పర్ కొడుతున్నా, యూనో టు ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ ఓవర్టేక్ హర్ అండ్ స్టాప్ ద కార్. నేను ఒక ఫిట్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నాను. నేను ఫాస్ట్గా వెళ్తూ డిప్పర్ కొడుతుంటే సడన్లీ ఐ రియలైజ్డ్ దెర్ ఇస్ అ కార్ విచ్ ఇస్ జస్ట్ 7 to 8 feet ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నేను చూసుకోలే, నా ఫిట్ ఆఫ్ దీంట్లో నేను స్పీడ్లో వెళ్ళి చూసుకోలేదు, సర్రమని బ్రేక్ కొట్టాను. వర్షం కదా, బండి జారి కొట్టింది. నా ఎదురుగుండా ఉన్న వెహికల్ నేను కొట్టేశాను. అండ్ ఆబ్వియస్లీ ఎవరిదైనా నేచర్ కొట్టిన వాళ్ళు లక్కీగా అలా స్కిడ్ అయ్యి అలా జస్ట్ ఆగిపోయింది. బండి ఏం కాల, అలా జస్ట్ డ్రిఫ్ట్ అయ్యి ఆగిపోయింది. నేను దిగినేను, డ్రైవర్ కాదు, డ్రైవ్ చేస్తున్న ఎవరో ఒక పెద్ద ఆయన దిగి ఆబ్వియస్లీ ఈజ్ వెరీ యాంగ్రీ. టక్కున దిగిపోయారు. నేను సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏంటో నువ్వు గొడవ పడుతుంటే, సార్ నేను 100% తప్పు, 100% హై డెఫినేషన్ క్లియర్ క్యాచ్, ఇందులో తప్పే లేదు. మీ బండికి ఏమైనా అయితే నేను చేసి పెడతాను, మీరు అసలు గొడవ కూడా పెడదు సార్, నాది 100% తప్ప, నేను ఒప్పేసుకుంటాను కదా అంటే ఈ సైడ్ ఓకే అన్నాడు. కూల్ అయింది. అలా నేను చూస్తే జస్ట్ ఆ కార్ లోపల నుంచి వెనకాల ఒక లేడీ దిగింది. నా వయసు 19, ఐ వాజ్ 19. ఒక లేడీ దిగింది. షీ వాజ్ ప్రెగ్నెంట్. వర్షం పడుతుంది. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. వర్షం పడుతుంది, లైట్గా తడుస్తుంది. ఆవిడ దిగింది, ఏమనలా, నన్ను ఒక్క మాట అనలా, అలా చూస్తుంది నన్ను. కంట్లో లైట్గా నీళ్ళు ఉన్నాయి, ఏడవలేదు ఆవిడ. కోపం నుంచి కంట్లోంచి నీళ్ళు వచ్చింది ఆవిడకి. సో ఐ వాస్ థింకింగ్, షిట్, థ్యాంక్ గాడ్ ఏం జరగలేదు. లైఫ్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ అ వెరీ బిగ్ లెసన్ పేయింగ్ అ వెరీ వెరీ స్మాల్ ప్రైస్. అప్పుడు నేను తెలుసుకున్నాను, ఫర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ హ్యావ్, మనం సిగ్నల్ జంప్ చేయడానికి మన బాస్ మనకు ఫోన్ చేస్తూ ఉండొచ్చు, ఒక అర్జెంట్ మీటింగ్కి మనం లేట్ అయిపోయి ఉండొచ్చు, లేదంటే మన వైఫ్ ఏదైనా కోపం పడి ఉండొచ్చు, మన గర్ల్ ఫ్రెండ్ కోసం మన కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. దే వుడ్ బి 100 reasons ఫర్ అస్ టు గో, టు రన్, టు రష్. మనం ఎందుకు అంత స్పీడ్లో ఉన్నామో మనల్ని ఎవరు అర్థం చేసుకోరు. బట్ మనకి ఎన్ని కారణాలు ఉన్నా, a death of a person can never overcome any of the reasons we have. మన దగ్గర ఏ కారణం ఉన్నా, వాళ్ళు చనిపోయిన తర్వాత గబుక్కు నేనైతే మన ఏ కారణం వాళ్ళ ముందు నిలబడతాం. సో నేను ఎప్పుడు నా డ్రైవింగ్ సీట్ మీద కూర్చుని నా స్టీరింగ్ మీద నేను చేయి వేసినప్పుడు నేను ఒకటే ఆలోచిస్తా, నేను డ్రైవ్ చేసేప్పుడు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు. ఇట్స్ నాట్ జస్ట్ మై లైఫ్, అవతల వాళ్ళ లైఫ్ నా చేతిలో ఉంది. నేను కారే అవ్వచ్చు, వాళ్ళ బైక్ అవ్వచ్చు. ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు క్వశ్చన్. నేను డ్రైవ్ చేసేప్పుడు నేను కార్లో వెళ్తూ గబుక్కుని తప్పని ఎవరిని వాళ్ళు కొట్టచ్చు. హీ కుడ్ బి ద వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ, హీ కుడ్ బి ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆర్ ఇట్ కుడ్ బి అ బ్యూటిఫుల్ గర్ల్ హూ సపోర్టింగ్ హర్ ఫ్యామిలీ. అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు. వాళ్ళ లైఫ్ని మన కేర్లెస్నెస్ వల్ల మనం వాళ్ళు హర్ట్ చేసే అధికారం మనకు లేదు. ఇట్ కుడ్ ఈవెన్ బి ద అదర్ వే రౌండ్. బైక్లో వెళ్ళేవాళ్ళు సడన్గా వెళ్తూ సక్ మనం ఒక వీలు కొట్టచ్చు, లేదంటే ఏదైనా ఒక ఫ్యాన్సీగా చేయొచ్చు. కార్ చేయలేని నేను నా ఫ్యామిలీని కిడ్స్తో కూర్చొని అయ్యో అంటే నేను పక్కకు తిప్పచ్చు. యూనో మై కార్ కెన్ టాపుల్. అవతల ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు, మిస్టేక్ ఎవరు చేస్తున్నారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను చాదస్తమైన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ రిమెంబర్, when you hold the steering of your vehicle, you are in charge of the other person's life more than your life. Nizanga, if you want to risk your life, thank you. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.